నిత్య, రోనికి ఫోన్ చేసి ఎవరితోనో ఒక గొడుగు పంపించమను. వర్షం ఆగేటట్టు కనిపించట్లేదు. ఆగకూడదు వర్షం. నిత్య, నీకోసమే ఈ పార్టీ ఇస్తున్నాను. నీ బర్త్డే నిత్య. నా బర్త్డే కనుక నాకేం కావాలో అదే కదా నేను చేయాలి. ఓకే, నీకేం కావాలో అదే చేద్దాం. చెప్పు. పార్టీకి వెళ్ళొద్దు, ఇంకేం? ఐ లవ్ యూ వరుణ్. I really, really love you. అప్గ్రేడ్ అయినట్టున్నా. రాగి మాల్ట్ నుంచి టీకి వచ్చేసావా? నువ్వు కూడా ఒక అందమైన అమ్మాయిగా మారావంటే తప్పైపోతుంది. యువర్ బ్యూటిఫుల్ ఉమెన్ నౌ నిత్య. జెన్నీ వచ్చి నాతో మాట్లాడడం సంతోషంగా ఉంది. ముందు భయపడ్డాను, ఎక్కడ నన్ను చంపేస్తుందో అని. నా పరువు తీయడానికి తనుంది. బట్ హానెస్ట్లీ నా ఫ్రెండ్స్ ఎవరు నమ్మలేకపోయారు నేను నిన్నే నీకు నా నంబర్ ఇచ్చానని. చాలా డిస్కషన్స్ జరిగాయి. నువ్వేమైనా ముందు వెనక తెలియని వాడివా ఏంటి? యా యా. సో 10th ట్యూషన్స్ అయిపోయిన తర్వాత నువ్వు ఇక్కడికి రాలే. ఎందుకే నా ట్యూషన్ అది వద్దని చెప్పింది? డైలీ ఇక్కడైనా మీటింగు? ఎవరు తను? రే పోరా. హాయ్, ఐ యామ్ రాము, Hi. వరుణ్ శంకర్ బ్రదర్. I am యూ కెన్ Nitya. కాల్ మీ రామ్. హాయ్. రే పోరా. మోహన్ చూడు. నాలుగేళ్ల తర్వాత మీట్ అవుతున్నావు, మొదటి రోజే దొరికిపోయావా? ఇంట్లో కాల్ చేసేస్తాడు. రే పోరా. నువ్వు తనకు ఫోన్ చేసావు, తన నంబర్ ఇచ్చిందా? సో ఇక నుంచి నువ్వు చిల్లర మార్చుకొని చేతి నిండా పెట్టుకొని రూపాయి ఫోన్ కోసం ఊరంతా తిరుగుతావన్నమాట. చిల్ అవుట్. వంగపువ్వు కలర్లో చెత్త షర్ట్ ఒకటి ఉండేది కదా, అది వేసుకెళ్ళలేదు కదా? రే చెక్ షర్ట్ జీన్స్ వేసుకొని వెళ్ళాను రా. ఏంట్రా? చిల్ అవుట్ మావా. సో నువ్వు తన కాలేజ్కి వెళ్ళావు, WCC విమెన్స్ కాలేజ్. అవునరా. లోపలికి వెళ్ళావా? లేదు, బయటే. గేట్ దగ్గర? ఇంకా కొంచెం బయట. వాచ్మెన్ నించునే చోట కూడా నిన్ను నించోనివ్వలేదు కదా? అన్నీ ఎప్పట్లాగే ఉన్నాయిగా, నో చేంజ్, సేమ్. అవునరా, సేమే. తను కనిపించిన ఈ 3 ఏళ్లలో తను అమెరికా వెళ్ళింది, ఆఫ్రికా వెళ్ళింది, మాల్టా అని ఒక ఊరు అక్కడికి వెళ్ళింది. నేను ఆరకి వెళ్ళాను, కొడైకెనాల్కి వెళ్ళాను, ఊటీకి వెళ్ళాను. మావా తను ఎక్కడికి వెళ్తే ఏముందిరా, ఎవరినో పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్ళిపోలేదు కదా? రే చిల్ అవుట్ మావా. మాల్టా ఎక్కడో లేదు, ఇట్స్ ఆన్ ద వే టు మైసూర్. చిల్ అవుట్ మావా. Why should she call? Nitya, let him call. Guys, I'm telling you, trust me. చుట్టూ ఉన్న చిక్స్ నిత్యని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు, ముఖ్యంగా పిప్పళ్ళ బస్తాల ఉందే అది. వై షుడ్ యూ కాల్ హిమ్ నిత్య? లెట్ హిమ్ కాల్. ఐఎమ్ టెలింగ్ యూ, నో ట్రస్ట్ మీ అని తనని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. కానీ నేను నిన్న అలా కన్ఫ్యూజ్ చేయను. నిత్య నువ్వు మళ్ళీ మీట్ అవబోతున్నావు కదా, అవునరా. అందుకని తనకు నువ్వేం ఆలోచించకుండా ఫోన్ చేసాయి. సో స్కూల్లో జరిగిందంతా నువ్వు మర్చిపోయినట్టేనా? నా మీద కోపమే లేదుగా? అదంతా ఏం లేదు. స్కూల్ గురించి మన గొడవ గురించి ఏమీ మాట్లాడద్దు. సీరియస్లీ, వీఆర్ అడల్ట్స్ నౌ. సూపర్. స్కూల్లో జరిగిన దాని గురించి మాట్లాడుకోవద్దు. దీపక్ ఎలా ఉన్నాడు? నిజంగా చాలా బాగున్నాడు. 3 కార్లున్నాయి, వరల్డ్ అంతా తిరిగొచ్చాడు. అప్పుడప్పుడు వాడితో మాట్లాడుతూ ఉంటాను. దివ్య కూడా చాలా బాగుంది. పోయిన వారమే మీట్ అయ్యాను. చాలా మంచి అమ్మాయి. అబద్ధం.
అబద్ధం చెప్పకు వరుణ్, తను US లో ఉంది, నాకు బాగా తెలుసు. ఊరికే సరదాగా తను యుఎస్లో ఉందన్న ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు థ్యాంక్స్. నువ్వు మారనే లేదు. ఓకే, ఫ్లాష్ బ్యాక్ లేవద్దు, ఫ్యూచర్ గురించి ఆలోచిద్దాం, ఓకేనా? ఏ మావా, హాయ్, రా 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 రా. అమేజింగ్ కదా, ఈ కాలేజ్ బస్సులో డైలీ 6 అయ్యేది నేను ఇంటికి వెళ్ళడానికి. ఇప్పుడు 1.5 hour ముందే ఇంటికి వెళ్ళిపోతున్నాను. బట్ డైలీ వద్దు నిత్య, ఎందుకంటే ఇంత దూరం నువ్వు ఒంటరిగా రావాలి డ్రైవ్ చేసుకుంటూ, చాలా దూరం కదా. ఆల్రెడీ ప్రకాష్ నన్ను ఆట పట్టిస్తున్నాడు. అది కాక మీ నాన్నకి డౌట్ వస్తుంది, కారులో పోయించే పెట్రోల్ అంతా ఏమైపోతుందా అని. ప్లీజ్ వరుణ్, ఏ ప్రాబ్లం లేదు, నాకు నచ్చింది మనం ఇలా కలిసి ఉండడం. నా వరకు ఇది క్వాలిటీ టైం. అండ్ జీవితంలో మొదటిసారి ఒక రెడ్ సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ జామ్లో వెయిట్ చేయడం బాగా నచ్చింది. సారీ, ఇక్కడ ఇంత రష్గా ఉంటుంది అనుకోలేదు. సండే కదా, మర్చిపోయాను. నాకేం ప్రాబ్లం లేదు, ఎవరితో ఉన్నావనేది నాకు ముఖ్యం, ఎక్కడ ఉన్నావని కాదు. చెప్పాలంటే ఇంకాస్త జనం ఉంటుంటే బాగుండేది. ఫుల్ ఫామ్లో ఉన్నట్టున్నావు. నీకు జనమే కదా కావాలి? అక్కడ 2 అమ్మాయిలు వెయిట్ చేస్తున్నారు, ఇక్కడికి వచ్చి కూర్చోమందామా? ఇక్కడ కూర్చోవచ్చు. వరుణ్, లైన్లో ఉన్నావా లేదా? ఏ వరుణ్, ఏం చేస్తున్నావు? బాత్రూమ్ నుంచి మాట్లాడుతున్నా. ఏ? మరేం చేయను, బయట ఒకడు నిద్రపోతున్నాడో, నటిస్తున్నాడో, లేక అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో నన్ను చూసి నేర్చుకుంటున్నాడో అర్థం కావట్లేదు. మహా కేడివాడు. ఏ నిత్య, మీ నాన్న సెల్ ఫోన్ గురించి ఏమీ అడగరా? వరి అవకు వరుణ్, ఇంకోటి కొనిస్తారులే రేపే. రేపు ఫోన్ బిల్ వస్తుంది. వరుణ్, నేను చూసుకుంటాను, నీతో మాట్లాడాలి అంతే. ఎవరో తీసేసుకున్నారని చెప్పాను, నేనేం అబద్ధం చెప్పలేదు. నిత్య, ఏంటి? ఏం లేదు. మేము ఇంత పెద్ద గ్యాంగ్ ఎప్పుడు కలిసే ఉంటాం. వరుణ్, ఇతను మాత్రమే నీ ఫ్రెండా లేక ఇంకెవరూ రాలేదా? మేమైనా బీరువాలు మోయడానికి వచ్చామా, కూడా నలుగురు తీసుకురావడానికి? నీకు ఇంకెవరూ దొరకలేదంట్రా? మీ అందరినీ మెయింటైన్ చేయడానికి నేను ఒక్కడిని చాలనా? రే ఏంట్రా? ఏయ్, అంటే నేను అలా, నా ఉద్దేశం అది కాదు. అంటే మన ఫ్రెండ్షిప్ని మనం కలిపేస్తే కలిపేస్తే అనేది ఆబ్వియస్ కదా. సారీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ మామా. నా ఉద్దేశం ఏంటంటే దట్ థింగ్స్ మై థింగ్. మై థింగా? ఓ ఐఎమ్ సారీ, నేను ఇప్పుడు ఏం చెప్పినా తప్పుగానే అనిపిస్తుంది. బెటర్ ఐ ఓకే మామ, బై బై బై. ఏ కూర్చో ప్రకాష్, కూర్చో. మరేం చేయను, సీ మై ఫేస్, ఐఎమ్ లైక్ ఏ బేబీ. ఏం మాట్లాడినా తప్పుగా ఏంటి? తీసుకుంటే ఎలా? I Guys, have to be what's careful or this? what? I can't be Joking. myself. Hey, see, today's Har's birthday. Har's కాబట్టి మీరు birthday తన రా? మీద ఫోకస్ What చేయండి, English? నువ్వు మాత్రం ఆ వాడ మీద ఫోకస్ చేయి ప్లీజ్, నన్ను వదిలే. ప్లీజ్ వరుణ్, నీ గురించి నీకు బాగా తెలుసా? నువ్వు నెక్స్ట్ ఏం చేయబోతున్నావో నీకు తెలుసా? నాకు ఇంకో ఇయర్ ఉంది. ఇంజనీరింగ్ చదివే రీజన్ అదే కదా, ఎక్స్ట్రా ఇయర్, టైం వేస్ట్ చేయొచ్చు. ఏదో ఒకటి సెట్ అవుతుంది ఆ లోపు. నువ్వేమో ఫినిష్ చేసి కూర్చున్నావు, ఏం చేయాలో అర్థం కావట్లా, అందుకే చెప్తున్నా. నాకేది ఇష్టమో నాకే తెలియలేదు. యాక్చువల్లీ నాకు తెలిసింది ఒకే ఒక విషయం. నువ్వు, నిన్ను చూడాలి, నీతో ఉండాలి డైలీ, అదే నా మనసులో ఉంది ఎప్పుడు. అది కాక ఇంకేం లేదు, అదే నిజం. ఎడిన్బర్గ్ కదా? ఎడిన్బర్గ్ చెప్పు. ఓకే, ఎడిన్బర్గ్. ఓకే, స్కాట్లాండ్ పక్కన. లండన్. మీ నాన్నకి తన 3 కూతుర్ని చూసుకోవడానికి బాడీ గార్డ్ ఏం అక్కర్లేదా? నేను వస్తాను.
విద్య అక్క మాత్రం రాకపోయి ఉంటే ఎలాగో ఒకలాగా నిన్ను తీసుకెళ్ళిపోయేదాన్ని. నిజంగా ఎంత ఆలోచించానో తెలుసా? తను నాతో ఉన్నప్పుడు డేంజర్, కలవడమే కుదరదు. తనకి తెలిసిపోతుంది. ఐ మిస్ యూ వరుణ్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయితే త్వరగా తిరిగి వచ్చేసే. లేదంటే ఓ పని చేస్తావా? నా ఫ్రెండ్ ఒకతుంది ఎడిన్బర్గ్లో. తనతో చెప్తావా ఇక్కడ ఒకరు తను లేకుండా అల్లాడిపోతున్నాడని? తొందరగా వచ్చే మనం. చెప్తాను. తనని త్వరగా అక్కడి నుంచి పంపిస్తాను నీ దగ్గరికి. ఏ వాట్ గో. హే హ్యాండ్సమ్, లిఫ్ట్ కావాలా? సర్ప్రైజ్. బాగుందా? నీకు నచ్చిందా? చదువు అయిపోయిందని నాన్న కూడా ఇచ్చారు నా కోసం. నాదంటే ఆబ్వియస్లీ నీది కూడా. డ్రైవ్ ను. తర్వాత ఎప్పుడైనా, ఇవ్వాలొద్దు. అంతేకాకుండా ఇది నీ కార్, మీ నాన్న కొనిచ్చారు. నేను డ్రైవ్ చేయడం బాగోదు. నీకు నచ్చుతుందనే కదా ఈ కార్ అడిగాను. కమ్ ఆన్ వరుణ్. వద్దు నిత్య, లేటర్. ఎనీవేస్, ఏమీ చెప్పట్లేదు వరుణ్. ఏంటి? బాగా చూడు వరుణ్. సీరియస్గా నాకు తెలియట్లేదు. ఏంటి? జుట్టు కట్ చేశాను. ఓ ఓకే ఓకే. సరే, ఎక్కడికి వెళ్దాం డిన్నర్కి చెప్పు. లేట్ అవ్వదు? 8:45 9 కంతా నేను వెళ్ళాలి. వాట్ ఇస్ దిస్ 9 o'clock రిపోర్టింగ్? వెళ్ళాలి. సరే ఓకే. హాయ్. సారీ లేట్ అయింది. పర్వాలేదు. నిత్య, నీతో ఒక విషయం చెప్పాలి. క్యాట్ ఎగ్జామ్స్ రాయబోతున్నాను నవంబర్లో. కోచింగ్కి వెళ్తున్నాను. అదే MBA చేద్దామని డిసైడ్ అయ్యాను. ఐఎమ్. ఫ్రెండ్స్ అందరూ 2 నెలల ముందే స్టార్ట్ చేశారు. ఐఎమ్ బిహైండ్ షెడ్యూల్. ఏదో సీరియస్ విషయం అయి ఉంటుందని భయపడ్డాను. ఇది కూడా చాలా సీరియస్ విషయమే నిత్య. ఏయ్, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. ఎప్పుడు డిసైడ్ చేసావు ఇదంతా? MBA గురించి నువ్వు నాతో ఇంతవరకు చెప్పనే లేదు. చెప్పుంటే నేను కూడా నీతో పాటు కోచింగ్లో చేరేదాన్ని కదా. నువ్వెందుకు కోచింగ్ క్లాస్లో చేరడం? నీకు MBA చేయాలని ఆశ ఏమైనా ఉందా? నువ్వుంటావు కదా, అందుకని కోచింగ్లో చేరుండేదాన్ని. వెళ్దామా? యా నిత్య, కోడికోడు ఇంకో 3 monthsలో. అందరికంటే లేట్గా స్టార్ట్ చేసి ఇంకో 3 monthsలో. పర్లేదు కదా? నాట్ బ్యాడ్ కదా? నేను ఇలా జరుగుతుందని తెలుసు కదా? నేను దాని గురించి ఆలోచించనే లేదు. అంటే నేను పాస్ అవును అనుకున్నావా? దొరకదు అనుకున్నావా? ఛాన్సే లేదు. ఖచ్చితంగా తెలుసు నువ్వు సెలెక్ట్ అవుతావని. ఇంత దూరం వెళ్ళాల్సి వస్తుందని మాత్రం అనుకోలేదు. వరుణ్, ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ యూ. నీ లైఫ్లో నువ్వేమేమి కోరుకుంటున్నావో అవన్నీ నీకు దక్కాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నిత్య. వరుణ్, నేను నీతో పాటు వస్తాను. కోళికోడ్. ఇది ఎందుకు నాకు ముందే తట్టలేదు? ఏదో ఒక జాబ్ లేదంటే ఏదో ఒక కోర్సులో జాయిన్ అవుతాను. ఏంటి వరుణ్, చాలా క్లాసెస్ ఉంటాయి అక్కడ. డాడీ ఏవి అనరు, ఓకే చెప్తారు. అక్కయ్యని కూడా బయట చదువుకొనిచ్చారు కదా. కాలేజ్ హాస్టల్ నుంచి డైలీ నేను ఎత్తుకెళ్ళాలా ఏంటి? ఎందుకని హాస్టల్? క్యాంపస్లోనే ఉండబోతున్నావు. డిజర్ట్ చేసుకున్నావా? ఏ
బయట ఉంటే ఖర్చు ఎక్కువ అవుతుంది నిత్య. హాస్టల్లో ఉంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ఫీజ్. ప్లీజ్ వరుణ్, నేను పే చేస్తాను. మన ఇద్దరం కలిసి ఉండొచ్చు. ఇట్స్ ఓకే. నువ్వెందుకు ఖర్చు పెట్టడం నిత్య? అది కాక ఇది ఖర్చు గురించి కాదు. అక్కడికి వెళ్ళి చదివితే క్యాంపస్లోనే ఉండాలి. ఇట్స్ అన్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్. ఎవ్వరూ బయట స్టే చేయరు.